Hi dear students, welcome to IIC. Today's topic is SBI PO Prelims Grand Test number 34 reasoning part explanation. Problem number 66. Silox. Only a few magazines are paper. Only a few magazines are paper. Only a few. కొన్ని మ్యాగజైన్స్ మాత్రమే పేపర్ అవ్వాలమ్మా. నో మ్యాగజైన్ ఈజ్ నోట్. ఏ మ్యాగజైన్ కూడా నోట్ కాదు. ఓన్లీ ఎ ఫ్యూ నోట్స్ ఆర్ పేపర్. మా ఈ నోట్నే మళ్ళీ పేపర్ కూడా కావాలంటున్నాడుగా. ఓన్లీ ఎ ఫ్యూ నోట్స్ ఆర్ పేపర్. నోట్ ఇక్కడ పెట్టేసుకుందామా. నాకు ఏ ఎం కూడా ఎన్ అవ్వకూడదు. ఓకే, దీన్ని రబ్ చేసేస్తానమ్మా. ఇక్కడ నోట్ని తీసేస్తాను. ఇది రాసేసుకుందాం. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బేసిక్ డయాగ్రామ్. ఓకే, నో మ్యాగజైన్ ఈజ్ నోట్. ఏ మ్యాగజైన్ నోట్ అవ్వట్లేదు. ఓన్లీ ఎ ఫ్యూ నోట్సే నా పేపర్స్ అవుతున్నాయి. ఆల్ పేపర్స్ కెన్ అంటే పాసిబిలిటీ. పేపర్స్ అని నోట్ అవ్వచ్చా మా? ఇఫ్ ఆల్ ద పేపర్స్ ఆర్ బిలాంగ్స్ టు నోట్స్ దెన్ డెఫినెట్లీ పేపర్తో పాటు ఎం కూడా వచ్చేసినప్పుడు మ్యాగజైన్స్ కొన్ని ఏమవుతాయంటే నోట్ అవుతాయి. నా స్టేట్మెంట్ ప్రకారం ఏ మ్యాగజైన్ కూడా నోట్ అవ్వకూడదు. కాబట్టి ఆల్ పేపర్స్ నోట్ అయ్యే పాసిబిలిటీ ఉందంటే లేదు, తీసే. సమ్ నోట్స్ ఆర్ నాట్ పేపర్. మా సమ్ నోట్స్ ఆర్ నాట్ పేపర్. కొన్ని నోట్లు అనేవి పేపర్లు కాదు. రైట్. నెగిటివ్ రైట్ అయితే నెగేషన్ ఏంటమ్మా? ఆల్ నోట్స్ ఆర్ పేపర్. నేను నోట్స్ మొత్తాన్ని పేపర్లో పెట్టచ్చా? పెట్టకూడదు. ఎందుకు? స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఓన్లీ ఎ ఫ్యూ నోట్స్ ఆర్ పేపర్. కొన్ని అవ్వాలి తప్ప అన్నీ అవ్వకూడదు. కాబట్టి అది చెప్పింది రైటే. ఆన్సర్ ఈజ్ ఓన్లీ టూ ఫాలోస్. ఓన్లీ టూ అంటే ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. 67. ఓన్లీ పార్టీ ఆర్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ని కలిగి ఉంది పార్టీ మాత్రమే. అంటే ఈ మ్యూజిక్ అనేది ఓన్లీ ఫర్ పార్టీ, ఇంకెవరికి చెందకూడదు. సమ్ పార్టీ ఆర్ డ్యాన్స్. ఓన్లీ ఎ ఫ్యూ డ్యాన్స్ ఈజ్ స్టెప్. కొన్ని డ్యాన్స్ మాత్రమే స్టెప్ అవ్వాలి. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. మా కన్క్లూజన్ చూడమ్మా. నెంబర్ 1, అట్లీస్ట్ సమ్ అంటే సమ్ మ్యూజిక్ కెన్ బి స్టెప్. మా మ్యూజిక్ స్టెప్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఓన్లీ పార్టీకి మాత్రమే చెందాలి, ఇంకెవ్వరికి సంబంధం లేదు. కెన్ బి పాసిబిలిటీ లేదు. సమ్ డ్యాన్స్ ఆర్ నాట్ స్టెప్. మా డ్యాన్స్ కొన్ని స్టెప్ కాదు కదా. సమ్ డ్యాన్స్ ఆర్ నాట్ స్టెప్. ఎస్, రైట్. నెగిటివ్ అయితే నెగేషన్ ఏంటి మా? ఆల్ డ్యాన్స్ ఆర్ స్టెప్. డ్యాన్స్ మొత్తం స్టెప్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఎందుకంటే స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఎ ఫ్యూ డ్యాన్స్ ఆర్ స్టెప్. కొన్ని అవ్వాలి తప్ప అన్నీ అవ్వకూడదు. కాబట్టి ఆల్ డయాగ్రామ్ రాంగ్. అది రాంగ్ కాబట్టి నెగిటివ్, రైట్. సో ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రైట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 68. ఓన్లీ ఎ ఫ్యూ ఎగ్స్ ఆర్ హెన్స్. ఓన్లీ ఎ ఫ్యూ ఎగ్స్ ఆర్ హెన్స్. కొన్ని ఎగ్స్ మాత్రమే హెన్స్ అవ్వాలి, అన్ని ఎగ్స్ హెన్స్ అవ్వకూడదు మా. నెక్స్ట్ సమ్ హెన్స్ ఆర్ ఫ్రాగ్. సమ్ హెన్స్ ఆర్ ఫ్రాగ్. నెక్స్ట్ నో ఫ్రాగ్ ఈజ్ ఫైల్. నో ఫ్రాగ్ ఈజ్ ఫైల్. ఫ్లైస్. ఓకే, దిస్ ఇస్ మై బేసిక్ డయాగ్రామ్. కంక్లూజన్ చూడమా. సమ్ ఫైల్స్ ఆర్ నాట్ హెన్. కొన్ని ఫైల్స్ అనేవి ఫ్లైస్ అనేవి హెన్ కాదు. నెగిటివ్ రైట్ అయింది కదా. నెగేషన్ అంటే మా ఆల్ ఫ్లైస్ ఆర్ హెన్. నేను ఫ్లై మొత్తాన్ని హెన్లో పెడతా. ఏమైనా ప్రాబ్లం ఉందా మనకి? లేదు కదా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. ఎస్, ఆ డయాగ్రామ్ రైట్ అయింది. కాబట్టి ఇది ఏమైంది మా? రాంగ్ అయింది. ఓకే, వాడు ఏమన్నా అంటే కొన్ని కావన్నాడు, మనం ఏం చూపించాం? అన్నీ అవుతాయని చూపించాం. కాబట్టి ఆ 50% ఆన్సర్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఆల్ హెన్స్ కెన్ అంటే పాసిబిలిటీ. హెన్స్ అన్ని ఫ్లైస్ అవ్వచ్చా? మా హెన్స్ అన్ని ఫ్లైస్ అయితే హెన్తో పాటు ఎవడొస్తాడు? నాకు ఫ్రాగ్ కూడా వస్తుంది. కానీ స్టేట్మెంట్ ప్రకారం ఫ్రాగ్ కలవకూడదుగా. సో కెన్ బి ఈజ్ ఎ పాసిబిలిటీ? నో, లేదు, రాంగ్. ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రాంగ్. ఆన్సర్ ఈస్ నైదర్ నార్. ఆప్షన్ డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 69 to 70. ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై యూ. మా ఇది డైరెక్షన్స్ కదా, కొంచెం జాగ్రత్త చూద్దామా. పాయింట్ ఈ ఈజ్ 20 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ క్యూ. మా పాయింట్ ఈ ఈజ్ 20 meters వెస్ట్ ఆఫ్ క్యూ అంట. క్యూకి వెస్ట్ వైపులో 20 meters దూరంలో ఉండాలి పాయింట్ పి. పి కాదు ఈ. పాయింట్ పి కాదు ఈ. ఓకే, నెక్స్ట్ మా పాయింట్ క్యూ ఈజ్ సౌత్ ఆఫ్ డబ్ల్యూ. మా డబ్ల్యూకి సౌత్ వైపులో క్యూ ఉంది అన్నాడు, కానీ ఎంత డిస్టెన్సో మనకి మెన్షన్ చేయలేదమ్మా. కాసేపు వెయిట్ చేద్దాం. కానీ ఇక లాస్ట్లో నీకు ఏదో ఈక్వేషన్ ఇచ్చాడు చూడమ్మా. పీజే ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు
FW ఈజ్ ఈక్వల్ టు 2PQ 2WQ 2QZ 4WK అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాటి యొక్క డిస్టెన్స్ని ఆ విధంగా ఇవ్వడం జరిగిందమ్మా. కొంచెం జాగ్రత్త చూద్దామా. మరి నాకు ఈకి క్యూకి డిస్టెన్స్ ఇచ్చాడు 20, అంటే ఈక్యూ డిస్టెన్స్ 20, సమానంగా ఉంది కాబట్టి పీజే డిస్టెన్స్ 20 మా 2PQ ఈజ్ ఈక్వల్ టు 20, దెన్ PQ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10. గుర్తుంచుకో 10 4WK ఈజ్ ఈక్వల్ టు 20, దెన్ WK డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, జాగ్రత్త. సో ఆ డిస్టెన్స్లు అలా ఉన్నాయి. ఇప్పుడు WQ మరి WQ డిస్టెన్స్ 10 కదా, ఇక్కడ 10 వచ్చేస్తుంది, ఇక్కడ 10 వచ్చేస్తుందమ్మా. నెక్స్ట్ పాయింట్ W ఈజ్ వెస్ట్ ఆఫ్ K. కేకి వెస్ట్ వైపులో పాయింట్ W ఉంది అమ్మా. KW డిస్టెన్స్ ఎంతమ్మా? KW డిస్టెన్స్ 5. నెక్స్ట్ పాయింట్ F ఈజ్ నార్త్ ఆఫ్ E. ఈకి నార్త్ వైపులో F ఉందంట మా. FE డిస్టెన్స్ ఎంత ఇక్కడ? FE లేదా చూద్దాం, లేదు ఇంకా. పాయింట్ F ఈజ్ నార్త్ ఆఫ్ E అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి F గురించి. F ఈజ్ వెస్ట్ ఆఫ్ W అంటే F ఈజ్ వెస్ట్ ఆఫ్ W అంటే సీదా ఉండాలి. ఇది 20 కాబట్టి ఇది కూడా 20 ఉంటుంది. ఇది 10 కాబట్టి ఇది కూడా 10, ఎందుకంటే వెస్ట్ అంటే స్ట్రైట్ లైన్లో ఉంటేనే అది వెస్ట్ ఉంటుంది, లేకపోతే అవ్వదు అది. ఓకే, నెక్స్ట్ మా పాయింట్ వెస్ట్ ఆఫ్ K. ఇంకేం చెప్తున్నామా? పాయింట్ Q ఈజ్ సౌత్ ఆఫ్ W. ఓకే, పాయింట్ F ఈజ్ నార్త్ ఆఫ్ E అండ్ వెస్ట్ ఆఫ్ W. పాయింట్ Z ఈజ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ Q. మా Qకి Z ఈస్ట్ వైపులో ఉండాలి. మా Qకి Zకి డిస్టెన్స్ 10 అని చెప్పాడు. ఇది 5 కదా, నాకు 10 కాబట్టి ఇంకొంచెం ఎక్కువే ఉండాలి. ఇంతవరకు 5, ఇదొక 5. ఓకే, నెక్స్ట్ మా Z ఈజ్ ఈస్ట్ ఆఫ్ Q. నెక్స్ట్ P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ E అండ్ P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ E అండ్ పాయింట్ Q. మా ఈకి క్యూకి కరెక్ట్గా మధ్యలో మిడ్ పాయింట్గా ఉండాలి ఎవరంటే P. మిడ్ పాయింట్ కదమ్మా, సో ఖచ్చితంగా మధ్యలో ఉండాలి. ఎవరమ్మా? P మధ్యలో ఉండాలి కదా. ఇది టోటల్ 20 అయితే ఇది 10, ఇది 10 అయింది. నెక్స్ట్ పాయింట్ Q సచ్ దట్ పాయింట్ P ఈజ్ వెస్ట్ ఆఫ్ Q. Qకి వెస్ట్ వైపులో ఉండగా పాయింట్ P అండ్ పాయింట్ J ఈజ్ సౌత్ ఆఫ్ P. మా J అనేవాడు సౌత్ వైపులో ఉండాలి Pకి. PJ డిస్టెన్స్ 20 కదా, కాబట్టి ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనం 20 అనుకోవాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఈజ్ ఫాలోస్. ఓకే, అయిపోయింది ఇందాక క్వశ్చన్లో కదందా. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పాయింట్ W విత్ రెస్పెక్ట్ టు J? J నుంచి చూసే W యొక్క డైరెక్షన్ ఏంటి? ఈ డైరెక్షన్ మనం ఏమంటామా? నార్త్ ఈస్టేగా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ B, సెకండ్ ఆప్షన్. పాయింట్ Z ఈజ్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు E? E నుంచి చూసినప్పుడు Z యొక్క దూరం ఎంత? 10, 20, 30 డిస్టెన్స్. ఎటువైపు ఉన్నారు? ఈస్ట్ వైపులో. సో విత్ రెస్పెక్ట్ టు E నుంచి చూస్తే Z ఈస్ట్ వైపు 30 డిస్టెన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C. 30 నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్ సీటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. మా కొంతమంది సెంటర్ని ఫేస్ చేస్తూ సర్కిల్లో కూర్చున్నారంట. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ నోన్. వాళ్ళలో తెలిసిన కొంతమంది విషయం మాత్రమే చెప్తున్నాను. నాట్ మోర్ దాన్ 20 పీపుల్ ఆర్ సీటెడ్ ఇన్ ఏ టేబుల్. మా మ్యాక్సిమం 20 కన్నా ఎక్కువ ఉండకూడదమ్మా. మ్యాక్సిమం 20 పీపుల్ మాత్రమే ఉండాలి ఆ సర్కిల్లో. ఓకే, నాట్ మోర్ దాన్ 2 persons వర్ సీటెడ్ టుగెదర్ అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్. నాట్ మోర్ దాన్ 2 persons వర్ సీటెడ్ టుగెదర్. మా వాడు చెప్తే తప్ప మ్యాక్సిమం ఇద్దరికన్నా ఎక్కువ కంటిన్యూషన్ ఉండకూడదు అంటున్నాడమ్మా. నాట్ మోర్ దాన్ 2 persons వర్ సీటెడ్ టుగెదర్ అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, ఇద్దరికన్నా ఎక్కువ పక్క పక్కన కూర్చోకూడదు. నెక్స్ట్ 3 persons వర్ సీటెడ్ బిట్వీన్ P అండ్ U. మా Pకి Uకి మధ్యలో ముగ్గురు ఉన్నారంట. 3 persons ఆర్ బిట్వీన్ P అండ్ U. Pకి Uకి మధ్యలో ముగ్గురు ఉన్నారు. మన పాసిబిలిటీస్ చూద్దామా. Pకి అది లెఫ్ట్ ఉందా రైట్ ఉందా నాకు తెలియదమ్మా.
కాసేపు వెయిట్ చేద్దాం. టీ వాజ్ సీటెడ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ యూ. మా యూ అనే పర్సన్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఉండాలి పి. చూద్దాం కాసేపు. ఆర్ వాజ్ సీటెడ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూకి టీకి మధ్యలో ఉండాలి ఆర్. మన దగ్గర ఇంకా అసలు ఆరే రాలేదు కదా. ఆర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్, ఆర్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూకి టీకి మధ్యలో ఖచ్చితంగా ఆర్ ఉండాలి. కాసేపు చూద్దామా. నెక్స్ట్, 2 persons వాజ్ సీటెడ్ బిట్వీన్ ఎస్ అండ్ వి. ఎస్కి వికి మధ్యలో ఇద్దరు ఉండాలి. 2 persons ఆర్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ వి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ బిట్వీన్ ఆర్ అండ్ టీ when counted from the right side of T. మా టీకి రైట్ సైడ్ ఆర్ వచ్చే టైంలో టీకి ఆర్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో అంతే మంది ఉన్నారంట. ఎక్కడ వాజ్ ట్వైస్ దట్ ఆఫ్. వీళ్ళు 2 రెట్లు ఉన్నారు. ఎవరికి? ట్వైస్ దట్ ఆఫ్, 2 రెట్లు ఉన్నారు. ఎవరికి మా? ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్కి క్యూకి మధ్యలో ఉండాలి. వెన్ కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎస్. ఎస్కి లెఫ్ట్ సైడ్లో క్యూ వచ్చే టైంలో ఎస్కి క్యూకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో దానికి రెట్టింపు ఆర్కి రైట్ సైడ్లో, టీకి రైట్ సైడ్లో ఆర్ వచ్చే టైంలో ఉండాలి వాళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్, 1 person వాజ్ సీటెడ్ బిట్వీన్ పి అండ్ ఆర్. పీకి ఆర్కి మధ్యలో ఓన్లీ 1 person ఉండాలి. 1 person వాజ్ బిట్వీన్ పి అండ్ ఆర్. అమ్మా ఆర్కి పీకి మధ్యలో ఒకటే ఉండాలమ్మా. ఇక్కడ చూడు, పీకి 1 గా తర్వాత ఆర్ ఇక్కడ రావచ్చు, ఇటు సైడ్ కూడా రావచ్చు. వెయిట్ చేద్దామా, కాసేపు వెయిట్ చేద్దామా. పి అండ్ ఆర్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ బిట్వీన్ ఆర్ అండ్ యూ సేమ్ యాజ్ బిట్వీన్ యూ అండ్ టీ. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఆర్ అండ్ యూ. ఆర్కి యూకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ యాజ్ టీ అండ్ వి. టీకి వికి మధ్యలో కూడా అంతమందే ఉండాలి. వి వాజ్ నాట్ సీటెడ్ అడ్జసెన్స్ టు యూ. వి పక్కన యూ ఉండకూడదు. వి వాజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెన్స్ టు యూ. వి పక్కన యూ ఉండకూడదు. సో మనం ఖచ్చితంగా సెకండ్ కేసు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు యూకి 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఉండాలి పి. నాకు పీకి 3 places తర్వాత యూ ఉండాలి. స్టార్టింగ్లో త్రీ పర్సన్ బిట్వీన్ పి అండ్ యూ. టీ వాజ్ సీటెడ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ యూ. అమ్మా యూకి థర్డ్ లెఫ్ట్లో టీ కదా ఉంది. టీ, ఇట్స్ నాట్ పి. యూకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో టీ ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ మా యూకి 3 places తర్వాత పి ఉండాలి. యూకి 3 places లెఫ్ట్ సైడ్లో తీసుకోవచ్చు పీని. అలాగే యూకి రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు. 1 2 3 places తర్వాత ఉండాలి పి. అదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ. పీకి యూకి మధ్యలో ముగ్గురు. నెక్స్ట్, 1 person బిట్వీన్ పి అండ్ ఆర్. పీకి ఆర్కి మధ్యలో 1 ఇక్కడ కానీ ఉండొచ్చు. ఇక్కడ కూడా ఆర్, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ క్యూ అండ్ టీ. మా ఆర్ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ టీ కదా. పీకి 1 గా తర్వాత ఆర్ ఇక్కడ పెట్టాను అనుకో, ఆర్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ క్యూ అండ్ టీ. కానీ నాకు ఇందాక స్టార్టింగ్లో ఒక మాట చెప్పాడమ్మా మనకి. ఏం చెప్పాడంటే, నాట్ మోర్ దాన్ 2 persons వర్ సీటెడ్ టుగెదర్ అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్సిమం 2 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు పక్కపక్కన ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇక నువ్వు డైరెక్ట్గా పీకి 1 గా తర్వాత ఆర్ పెడితే ఆర్ అనేవాడు ఎగ్జాక్ట్గా క్యూకి టీకి మధ్యలో ఉంటే, ఇక్కడ టీకి ఉంటుంటే ఇక్కడ క్యూ వచ్చేసింది. వరుసగా 4 ఉన్నారు, 5 ఉన్నారు. ఈ కేసు కుదరదు నాకు. దట్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే దట్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. ఆర్కి పీకి 1 గా తర్వాత ఆర్ ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు కూడా వరుసగా 3 వచ్చారు, నాకు 2 కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పాడు. దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. తీసేయి. పీకి 1 గా తర్వాత ఆర్ ఇక్కడ రావచ్చు. అలాగే ఆర్ అనేవాడు క్యూకి టీకి కరెక్ట్గా మధ్యలో ఉండాలి. ఇక్కడ ఆర్ ఉండొచ్చు, అలాగే ఇటు సైడ్ కూడా ఇంకొక ఆర్ ఉండొచ్చు. అదొక పాసిబిలిటీ ఉంది కదమ్మా. చూద్దామా, కాసేపు వెయిట్ చేద్దామా. ఇంక ఇది పనికిరాదు కాబట్టి తీసేస్తాయి. ఇక దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. మన పనికిరావు, తీసేయి. అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ యూ 1 2 3 థర్డ్ లెఫ్ట్లో టీ. 1 2 3 తర్వాత పి. ఇక్కడ పి వచ్చేస్తాడు అమ్మా. తర్వాత పీకి 1 గా తర్వాత ఆర్ ఇక్కడ పెట్టుకుంటాను ఒకసారి. పీకి 1 గా తర్వాత ఆర్ ఇక్కడ పెట్టుకుంటాం మరొకసారి అమ్మా. తర్వాత చూడు,
టీకి ఆర్ అనేవాడు క్యూకి టీకి కరెక్ట్గా మధ్యలో ఉండాలి. ఆర్ టీకి క్యూకి మధ్యలో ఉండాలి. ఇక టీ వచ్చింది కాబట్టి క్యూ ఇక్కడికి వస్తుందమ్మా. వీళ్ళిద్దరి మధ్యలో 1 2 3 4 నలుగురు ఉన్నారు. అంటే ఆర్కి తర్వాత 1 2 3 4 తర్వాత నాకు ఎవరు ఉండాలంటే క్యూ అనే పర్సన్ ఇక్కడ ఉండాలి అమ్మా. ఇక్కడ ఆర్ కదా, ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆర్కి క్యూకి మధ్యలో కూడా 8 మంది ఉండాలి. 1 2 3 4 5 6 7 8 తర్వాత ఎవరు ఉండాలంటే నాకు ఇక్కడ క్యూ ఉండాలి మా. ఒకసారి కౌంట్ చేసి చూడు, నాకు మ్యాక్సిమం 20 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 వచ్చాయి. ఇంకొక రెండు వచ్చాయంటే తీసేసి దాన్ని. ఇదైతే చూద్దాం, వెయిట్ చేద్దాం మా. ఆర్ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూకి టీకి ఇద్దరికి మధ్యలో ఉండాలని చెప్పాడు ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మా టీకి రైట్ సైడ్లో ఆర్ వచ్చే టైంలో ఎంతమంది అయితే ఉన్నారో, టీకి రైట్ సైడ్ ఆర్ మధ్యలో 1 2 3 4 నలుగురు ఉన్నారు. వీళ్ళు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరే ఉండాలి. ఎస్కి లెఫ్ట్ సైడ్లో క్యూ ఉండాలి. అంటే క్యూకి రైట్ సైడ్లో 2 మెంబర్స్ ఉండాలి. ఆ తర్వాత ఎస్ రావాలి. చూసావా, ఎస్కి లెఫ్ట్ సైడ్లోనే క్యూ ఉండాలి. ఎస్ ఎక్కినప్పుడు ఎస్కి లెఫ్ట్ సైడ్లో 2 పర్సన్స్ తర్వాత క్యూ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ టీకి రైట్ సైడ్లో ఆర్ వచ్చే క్రమంలో టీకి ఆర్కి మధ్యలో నలుగురు ఉన్నారు. టీకి రైట్ సైడ్ ఆర్ వచ్చే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పర్సన్స్ ఎస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి క్యూకి మధ్యలో ఉన్న పర్సన్స్ కన్నా డబుల్ ఉండాలని చెప్పాడు. అంటే వీళ్ళు నలుగురు అయినప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు. ఓకే, ఎస్కి క్యూకి మధ్యలో లెఫ్ట్ సైడ్లో ఇద్దరే ఉంటారు. సరిపోయిందా? అట్లా ఇది చూడమ్మా. టీకి రైట్ సైడ్లో ఆర్ వచ్చింది. ఎక్కడ ఎంత దూరంలో? 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు. ఇక్కడ 8 పర్సన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ 4 ఉండాలి. ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో క్యూ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో నలుగురు ఉండాలి మా. ఎస్కి లెఫ్ట్ సైడ్లో క్యూ, వాళ్ళిద్దరి మధ్యలో నలుగురు. ఇక్కడ మధ్యలో ఎక్స్ట్రా నలుగురిని పెట్టే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే నాకు మోర్ దాన్ 20 దాటిపోద్ది కాబట్టి అది కుదరదు. సో ఇక్కడ క్యూ ఉన్నప్పుడు ఎస్కి లెఫ్ట్ సైడ్లో ఉండాలంటే ఎస్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, కుదరదుగా. దట్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. నాకు మోర్ దాన్ పీపుల్ పెరిగిపోతున్నారు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ నాకు ఇప్పటి వరకు 19 మంది వచ్చారమ్మా. ఇంకొకరు వచ్చే అవసరం మాత్రమే ఉంది. ఇక్కడ ఎస్ పెట్టాను అనుకో, 1 2 తర్వాత 3 4 ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎస్ ఇక్కడ పెట్టాను అంటే కనుక. కానీ నాకు అలా ఉండకూడదు కదమ్మా. సో దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. తీసేయి. తర్వాత ఇక్కడ నాకు కౌంట్ చేయమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మెంబర్స్ వచ్చారు. ఇంకా ఎస్కి 2 ప్లేస్ తర్వాత వి. ఇటు సైడ్లో ఛాన్స్ లేదు కానీ ఇటు సైడ్ వచ్చే అవకాశం అయితే ఉందిగా అమ్మా. తర్వాత టీఆర్ ఇది అయిపోయిందా? ఎస్. P1 తర్వాత ఆర్ అయిపోయిందా? నెక్స్ట్ ఆర్కి యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారో టీకి వీకి మధ్యలో ఎంతమంది ఉండాలి? బిట్వీన్ ఆర్ అండ్ యూ ఓన్లీ 1 పర్సన్. అదే మెంబర్స్ టీకి వీకి మధ్యలో కూడా ఉండాలి. టీకి వీకి మధ్యలో కూడా 1 పర్సన్ ఉండాలి. అంతమించి ఎక్కువ లేదు. ఇంకా వీళ్ళే టోటల్ పర్సన్స్ మనకు కావాల్సింది. కౌంట్ చేయమా. ఇక్కడ నుంచి కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మెంబర్సే ఉన్నారు. కాబట్టి నాకు మ్యాక్సిమం 20 దాటకూడదు అంతే. ఓకే, నెక్స్ట్ మా ఇది చూడాలా? ఇంకా అవసరం లేదుగా. సో ఈ కేసు నాకు పాసిబిలిటీ ఉండదు. ఇక హౌ మెనీ పర్సన్స్ వర్ సీటెడ్ బిట్వీన్ ఆర్ అండ్ వి వెన్ కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఆర్. ఆర్కి వెన్ కౌంటింగ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఆర్, ఆర్కి రైట్ సైడ్లో వి వచ్చే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఆర్ కదా. 1 2 3 4 5 6 7 8 9 10 ఎంతమంది అంటే 10 మంది ఉన్నారు మా. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 72. ఇఫ్ జే వాజ్ సీటెడ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. మా ఒక్కవేళ వికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో కనుక జే ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ప్రాబ్లం వరకు అది తీసుకోవాలమ్మా. దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు జే? జే నుంచి చూసినప్పుడు టీ యొక్క పొజిషన్ ఏంటి? 1 2 3 థర్డ్ రైట్ వచ్చింది. సో నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి థర్డ్ రైట్ ఉంది కాబట్టి పెట్టేసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? నిజమైంది ఏంటి? 5 persons వర్ సీటెడ్ బిట్వీన్ యూ అండ్ ఎస్ వెన్ కౌంటింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ఎస్. మా ఎస్ నుంచి రైట్ సైడ్ వచ్చే టైంలో ఎస్కి యూకి మధ్యలో 5 ఉంది. మోర్ దాన్ 5 ఉన్నారు కదమ్మా. తప్పు కదా, తీసే. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ బిట్వీన్ పి అండ్ క్యూ వాజ్ ట్వైస్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఆర్ అండ్ టీ. ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 నలుగురు ఉన్నారు. పి అండ్ క్యూలో దానికి రెట్టింపు ఉండాలి.
మా పీక్యూ మధ్య రెట్టింపు ఉన్నారా? నో. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ బిట్వీన్ పీ అండ్ క్యూ వాజ్ ట్వైస్. ఇది ట్వైస్ ఉందా? లేదు కదమ్మా, దాంట్లో హాఫ్ ఉంది, ట్వైస్ కాదు. వెనక తీసే అదర్ దాన్ ద గివెన్ ఆప్షన్స్ చూద్దాం. టీ వాజ్ సీటెడ్ సెకండ్ రైట్ ఆఫ్ వి. మా వీకి సెకండ్ రైట్లో టీ కరెక్టేగా? ఎస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఫోర్త్ ఆప్షన్. 74 చూడు. If a 3-letter meaningful word can be formed using second, 7th, 8th letters of the word. మా దీంట్లో సెకండ్ లెటర్ బి, 4, 5, 6, 7, 8 వీటితో ఫామ్ చేసే మీనింగ్ఫుల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఇఫ్ నో సచ్ మీనింగ్ఫుల్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్, వర్డ్ ఉంటే కనుక వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఒకే వర్డ్ ఉంటే కనుక రైట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ ఆన్సర్ పెట్టమన్నాడు. నాకు బిఏటి బ్యాట్తో పాటు టీఏబి ట్యాబ్ కూడా వస్తుంది కదమ్మా. సో మోర్ దాన్ 1 ఉన్నాయి కాబట్టి నేను ఆ థర్డ్ లెటర్ తీసుకోకూడదు. ఇఫ్ నో సచ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ క్యాన్ బి ఫామ్, అసలు మీనింగ్ఫుల్ వర్డ్సే నాకు ఫామ్ అవ్వకపోతే అప్పుడు ఎక్స్ పెట్టమన్నాడు. నాకైతే మినిమం 2 ఉన్నాయిగా. నెక్స్ట్, ఇఫ్ మోర్ దాన్ 1 మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫామ్, ఒకటి కన్నా ఎక్కువ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అయితే దెన్ జెడ్ యాజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ మా ఇన్ఈక్వాలిటీస్. నా దగ్గర 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందమ్మా. వాటి కన్క్లూజన్ చూడు. ఫస్ట్ ఎస్ఎం, ఎంఎస్ రెండింటి నుంచి ఎదురు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎంఎస్. మా ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, కంపేర్ చేయాలి. మా రెండింటిలో కామన్గా పీ క్యూ ఉంది. సో ఎం టు క్యూ, క్యూ టు ఎస్ తీసుకుంటానమ్మా. ఎం టు క్యూ తీసుకుంటే క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, రివర్సెస్ ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. క్యూ టు ఎస్, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఎం టు ఎస్, ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. నా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రమే ఉండాలి, కానీ గ్రేటర్ దాన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. రెండింటి కంపేర్ చేస్తే, రెండు క్లబ్ చేస్తే మాత్రం ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. నాకు కావాల్సిన 100% ఆన్సర్ వచ్చింది కాబట్టి ఐదర్ 1 or 2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. జే టు క్యూ. మా జే ఇక్కడ, క్యూ ఇక్కడ, ఈ రెండులో కామన్గా నాకు ఎన్ ఉంది. జే టు ఎన్ వెళ్ళి ఎన్ నుంచి క్యూ దగ్గరకు వచ్చేస్తానమ్మా. జే టు ఎన్ తీసుకుంటే జే ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్, ఎన్ టు క్యూ, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ, జే ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. రైటా? ఎస్. ఆర్ టు హెచ్, ఆర్ ఇక్కడ, హెచ్ ఇక్కడ, కామన్గా ఎన్ ఉంది. ఆర్ టు ఎన్, ఎన్ టు హెచ్ తీసుకుందామా. ఆర్ టు ఎన్ తీసుకుంటే ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎన్, అలాగే ఎన్ టు హెచ్ తీసుకుంటే ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, ఆర్ ఈజ్ లెస్ దాన్ హెచ్. రైటా? ఎస్. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. ఆప్షన్ ఏంటమ్మా? ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మా 2 ఈక్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ జేసీ రెండు సబ్జెక్ట్ ప్రెడికేట్స్ సేమ్గా ఉన్నాయి. దట్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఐదర్ ఆర్, బట్ ఇస్ నాట్ ఏ కన్ఫర్మ్. జేసీ చూద్దామా. జే ఇక్కడ, సి ఇక్కడ, రెండింటిలో కామన్గా ఏ. జే టు ఏ టు సి చూద్దామా. జే టు ఏ, జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ టు సి, సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, రివర్సెస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. జే లెస్ దాన్ మాత్రమే ఉంది, ఈజ్ ఈక్వల్ టు మాత్రమే ఉంది, కానీ టుగెదర్ 1 into we will get 100% ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఐదర్ ఆర్. ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 78 to 82. 10 persons are sitting in 2 parallel rows. మా 10 మంది ఒక 2 parallel rows లో కూర్చున్నారమ్మా. IJKLM ఆర్ సిట్టింగ్ ఫేసింగ్ సౌత్. వీళ్ళంతా సౌత్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ VWXYZ వీళ్ళంతా నార్త్ని ఫేస్ చేస్తున్నారమ్మా. IJKLM వీళ్ళంతా సౌత్ని, తర్వాత VWXYZ వీళ్ళంతా నార్త్ని ఫేస్ చేస్తూ ఉన్నారమ్మా. ఓకే, నెక్స్ట్. ఈచ్ ఆఫ్ దెమ్ లైక్ ఏ డిఫరెంట్ కలర్స్. వాళ్ళకి ఇష్టమైన కలర్స్ ఇస్తున్నారండి. K likes pink color and sits second to the right of the one who likes violet color. మా K మన సైడ్, మన ఆపోజిట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్లో ఉన్నాడు. 5 members. K likes pink and sits second to the right of the one who likes violet. K అనేవాడు పింక్ కలర్ ఇష్టపడుతున్నాడు. వాళ్ళు మన ఆపోజిట్ కాబట్టి మనం వాళ్ళు రైట్ అంటే మనం లెఫ్ట్ తీసుకోవాలి. K likes pink and sits second to the right of the one who likes violet. వైలెట్ కలర్ ఇష్టపడేవాడికి సెకండ్ రైట్లో ఉండాలి కే, ఇలా. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ బ్లూ కలర్ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ కే. కే అనేవాడిని ఫేస్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాటికి ద వన్ హూ లైక్స్ బ్లూ కలర్ ఈజ్ థర్డ్ రైట్. 1, 2, 3 థర్డ్ రైట్లో బ్లూ కలర్ ఉండాలమ్మా. బ్లూ కలర్ ఇష్టపడేవాడు ఉండాలి. నెక్స్ట్, ఎల్ అండ్ వి ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎల్ అండ్ వి డయాగ్నల్లీ ఆపోజిట్ అమ్మా. ఎల్వి డయాగ్నల్లీ ఆపోజిట్. నేను ఇలా పెట్టుకుంటానమ్మా. డయాగ్నల్ ఆపోజిట్ అంటే ఎల్వి ఇట్లా ఉంటాయి అనమాట.
ఇవి మాత్రమే కార్నర్స్ పనికి వస్తాయి, ఇంకా ఏ పనికిరావు. ఎల్వి. ఎక్స్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. మా వికి ఇమ్మీడియట్ రైట్లో ఎక్స్ ఉండాలని చెప్పాడు. మా వి అనేవాడు మన సైడే ఉన్నాడు, వికి ఇక్కడ పెట్టే అవకాశం లేదు, ఇమ్మీడియట్ రైట్ కుదరదు కాబట్టి ఇక్కడ మాత్రమే వి ఉండాలి, ఇమ్మీడియట్ రైట్లో ఎక్స్ ఉండాలి. వికి డయాగనల్కి ఆపోజిట్లో ఎల్ ఉండాలి, వికి డయాగనల్ ఆపోజిట్లో ఇక్కడ ఎల్ వచ్చేస్తుందమ్మా. ఓకే, సో ఇది నాకు అవసరం లేదు. ఇక ఎక్స్ ఈజ్ ఇమీడియట్ ఆఫ్ వి. హూ అంటే ఇక్కడ వి గురించి. వి లైక్స్ బ్లాక్. వి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడే కలర్ బ్లాక్. వి లైక్స్ బ్లాక్. ఎం డస్ నాట్ వైలెట్ కలర్. ఇక్కడ ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎం కాదు. వై అండ్ ఎం ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. వై ఎం ఎదురుగా ఉండాలి. ఎం పైన ఉన్నారు కదా, వై కింద ఉండాలి. ఎం అండ్ వై సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఐ లైక్స్ రెడ్ కలర్. ఐ అనే పర్సన్ రెడ్ కలర్ని ఇష్టపడాలి. ద వన్ హూ లైక్స్ ఎల్లో సిట్స్ ఆపోజిట్ టు ద వన్ who sits immediate right of the one who likes green. మా ఎల్లో సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ గ్రీన్. గ్రీన్ ఇష్టపడే వాడికి ఇమ్మీడియట్ రైట్ ఎవరైతే ఉన్నారో వాడికి ఆపోజిట్లో ఉండాలి ఎల్లో. అది ఎల్లో పైన ఉందా కింద ఉందా మాకు తెలియదు, మా అలా రాసుకుంటా, తర్వాత మార్చుకుంటా కావాలంటే. ఎం నైదర్ లైక్స్ ఎల్లో ఆర్ గ్రే. ఎం ఎల్లో కాదు, గ్రే కూడా కాదమ్మా. ద వన్ హూ లైక్స్ ఎల్లో ఫేసెస్ సౌత్. అమ్మా ఎల్లో సౌత్న వాడికి కన్ఫర్మ్ చేశాడు, హ్యాపీ. ఇంకా ద వన్ హూ లైక్స్ ఆరెంజ్ అండ్ గ్రే ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మా ఆరెంజ్ అండ్ గ్రే అమ్మా గ్రే పైన కింద తెలియదు మనకి, వాళ్ళిద్దరు ఎదురుగా ఉన్నారంట. డబ్ల్యూ సిట్స్ రైట్ ఆఫ్ జెడ్. డబ్ల్యూ జెడ్ మన సైడేగా, జెడ్కి రైట్ సైడ్లో డబ్ల్యూ ఉండాలి. ఎల్ సిట్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. మా ఎల్ ఎక్స్ట్రీమ్స్ ఎండ్లో ఉండాలి, ఆల్రెడీ మనం పెట్టేసాంగా మా. సో కే పింక్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే వాడికి ఆపోజిట్ 1 2 3 థర్డ్ పొజిషన్లో నాకు ఎవరు ఉండాలంటే బ్లూ కలర్ ఇష్టపడేవాడు ఉండాలి. ఇక్కడ కే పింక్ పెడితే వాడికి ఆపోజిట్లో 1 2 3 థర్డ్ రైట్లో బ్లూ. 2 ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ మా. సో సెకండ్ పాసిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుందమ్మా. 1 2 3 4 5. 1 2 3 4 5. వి బ్లాక్ ఎక్స్. ఇక్కడ ఎవరు వస్తారమ్మా ఎల్ కదా, రైట్. సో కే పింక్ కలర్ ఇక్కడ పెట్టాను అనుకో, వాడికి ఆపోజిట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో బ్లూ కలర్. ఇక్కడ కే పింక్ కలర్ పెట్టాను అనుకో, వాడికి ఆపోజిట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో బ్లూ, రైట్. నెక్స్ట్ మా ఎంకి ఆపోజిట్లో వై ఉండాలి అంటే మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎంవై. ఇక్కడ కూడా అన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా, వెయిట్ చేద్దాం అమ్మా. ఎల్లో కలర్కి ఆపోజిట్లో పక్కన గ్రీన్. ఎల్లో గ్రీన్ నో, ఎల్లో గ్రీన్ ఎస్, ఎల్లో గ్రీన్ ఎస్, ఎల్లో గ్రీన్ నో. అంటే ఎల్లోకి 2 ఛాన్సెస్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. ఎల్లో గ్రీన్ ఎస్, ఎల్లో గ్రీన్ ఎస్. సో ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి, వెయిట్ చేద్దామా. జెడ్కి రైట్ సైడ్లో డబ్ల్యూ ఉండాలి. ఇక్కడ వైలెట్ ఉంది కదా, కేకి మన సైడ్ సెకండ్ రైట్లో వైలెట్, కేకి ఇక్కడ వైలెట్ కదా ఉండాలి. పింక్ ఇక్కడైతే ఇక్కడ ఎవరు ఉండాలమ్మా వైలెట్, ఇక్కడ వైలెట్ వచ్చేయాలిగా, రైట్. సో అక్కడ వైలెట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎం ఎల్లో కాదు గ్రే కాదు అన్నాను అంతే. ఎల్లో గ్రీన్ నో, ఎల్లో గ్రీన్ ఎస్, ఎల్లో నో, ఎల్లో గ్రీన్ నో. ఇది ఒకటే ఛాన్స్. సో ఇక్కడ ఎల్లో ఉంటే ఆపోజిట్లో మన లెఫ్ట్లో గ్రీన్ ఉండాలి. ఎల్లో నో, ఎల్లో గ్రీన్ ఎస్, ఎల్లో గ్రీన్ ఎస్. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మళ్ళీ గ్రీన్కి ఎల్లోకి చూద్దామా. సో ఎం ఎల్లో కాదు, ఎం ఇక్కడ రాదు అంటే మిగిలిపోయింది ఒకటేగా. ఎం ఇక్కడ ఉంటే ఆపోజిట్లో ఎవరు ఉండాలి, ఎంకి వై ఉండాలి, ఇక్కడ వై. జెడ్కి రైట్ సైడ్ డబ్ల్యూ ఉండాలి, ఇక్కడ జెడ్ అయితే ఇక్కడ డబ్ల్యూ ఉండాలి. తర్వాత ఐ రెడ్ కలర్, ఐ రెడ్ రాదుగా, ఇక్కడేగా ఐ, ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ రెడ్ కలర్ వచ్చేస్తారమ్మా. నెక్స్ట్ మిగిలిపోయింది ఐ జే రావాలి, ఇక్కడ జే. నెక్స్ట్ ఎం ఎల్లో కాదు గ్రే కాదు, ఎం వైలెట్గా, ఎల్లో కాదు గ్రే కాదు. ఆరెంజ్కి ఎదురుగా గ్రే ఉండాలి, ఆరెంజ్కి ఎదురుగా గ్రే. ఇక మిగిలిపోయింది ఆరెంజ్ గ్రే ఇక్కడే ఉండాలి. ఐ రెడ్. ఎం వైలెట్ కాదు అన్నాడుగా, ఎం వైలెట్ కాదు కానీ ఇక్కడ ఎం వైలెట్ వచ్చింది. సో దిస్ కేస్ ఇస్
నాట్ పాసిబుల్, ఇది నా పాసిబిలిటీ లేదు అమ్మా. ఇక్కడ రెండో కేసు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం అమ్మా. దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం కదా. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 1 2 3 4 5. సో విఎక్స్, వి అనేవాడు బ్లాక్, ఇక్కడమ్మా బ్లూ, ఎల్ వైలెట్, కే పింక్. రైట్ మా ఇక్కడ ఎల్లో పెట్టాను అనుకో, ఆపోజిట్లో పక్కన లెఫ్ట్ సైడ్లో గ్రీన్ ఉండాలి. ఎల్లో ఇక్కడ రాదు, ఎల్లో ఇక్కడ పెట్టే అవకాశం ఉందిగా. ఎల్లో ఇక్కడ పెట్టంటే ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఉండాలమ్మా, గ్రీన్ ఉండాలి. ఇక్కడ ఉండాలమ్మా, గ్రీన్ ఉండాలి. ఎస్. డబ్ల్యూకి ఆపోజిట్లో వై, సారీ ఎంకి ఆపోజిట్లో వై. ఎం వైలెట్ కాదు, ఎం వై, ఇది తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇక్కడ ఎం ఉంటే ఇక్కడ వై. జెడ్కి రైట్ సైడ్లో డబ్ల్యూ, జెడ్కి రైట్ సైడ్లో డబ్ల్యూ. ఐ రెడ్, ఐ రెడ్, మిగిలిపోయింది ఎవరంటే జే, ఇక్కడ జే వచ్చేస్తారు అమ్మా. నెక్స్ట్ ఎం వైలెట్ కాదు, ఎం ఎల్లో కూడా కాదు. సో ఇక్కడ నాకు ఎం ఉండాలి, కానీ ఎంకి ఆపోజిట్లో వి ఉంది, నాకేమో ఆపోజిట్లో వై ఉండాలి. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది మాత్రమే, ఇది ఒక్కటే అవకాశం ఉంది అమ్మా. తర్వాత ఐ రెడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆరెంజ్ గ్రే ఎదురెదురుగా ఉండాలి. ఎం గ్రే కూడా కాదుగా, ఆరెంజ్ గ్రే ఎదురొచ్చే ఛాన్స్ ఇది ఒక్కటే ఉంది. ఎం గ్రే కాదు అంటే ఆరెంజ్ అవ్వచ్చుగా, ఆరెంజ్. ఎం ఆరెంజ్ అయితే ఆపోజిట్లో గ్రే, ఇక్కడ గ్రే వచ్చేస్తారు మా. ఇక నాకు మిగిలిపోయిన లెటర్స్లో VWXYZ కదా, ఇక్కడ డబ్ల్యూ మిగిలిపోయింది. కలర్స్లో చూడమ్మా, ఒక కలర్ మిస్ అయింది మనకి. కలర్స్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి మనకి? వైట్, బ్లాక్, ఆరెంజ్, బ్లూ, పింక్, రెడ్. వైట్ బ్లాక్ వచ్చిందా, వైట్ వచ్చి, వైట్ రాలేదు ఇంకా, వైట్ రాలా. సో ఇక్కడ ఎవరు వస్తారమ్మా, వైట్ కలర్. రైట్. సో ఇది మనకు ఉన్నటువంటి పాసిబిలిటీ. దీని ప్రకారం ఆన్సర్ చేద్దామా. 78. Which of the following combination is true? M violet, మా M violet ah? No, M orange. X white, X white ah? Yes, true. Answer is D, fourth option. Next ma, 4 of the following 5 are alike. 4 ఆప్షన్స్ సేమ్ గానే ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. The one who sits immediate left of J. మా J సౌత్ కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నది ఎవరంటే L, వాడు ఎక్స్ట్రీమ్లో ఉన్నాడు. The one who likes blue, వాడు కూడా ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాడు. The one who likes black, he is also in the extremes. We also extreme. The one who sits immediate of Y, Yకి immediate on the extremes ah? No. కాబట్టి ఆన్సర్ ఈజ్ E. సో ఎక్సెప్ట్ E అనే ఆప్షన్ రిమైనింగ్ అందరూ కూడా ఎక్స్ట్రీమ్స్లో చెందిన వాళ్ళు. అలా who among the following sets opposite to the one who likes white? మా వైట్కి ఆపోజిట్ ఉన్న వాడిది కలర్ ఏంటి అని అడిగాడు. సో చూద్దాం ఒకసారి. ద వన్ హూ లైక్స్ పింక్, అమ్మా కే అన్నాడు పింకేగా. ఎస్, ఆన్సర్ ఈజ్ సి అని పెట్టే ముందు ఒకసారి బోత్ సి అండ్ డి కూడా చూడమ్మా. టీ చూస్తే ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఐ, మా ఐ అనేవాడు సౌత్ వైపు ఫేస్ చేసే వాడికి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఉంది ఎవరు, కే పింక్ కలరేగా, మరి ఇది కూడా కరెక్టేగా. సో సి అండ్ డి రెండు రైట్ అయినమ్మా. కాబట్టి ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 80. నెక్స్ట్ మా 81. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ టు ద వన్ హూ లైక్స్ రెడ్? మా రెడ్కి రెడ్ నుంచి చూస్తే జే యొక్క పొజిషన్ ఏంటి? మా రెడ్ సౌత్ కాబట్టి జే ఫస్ట్, సెకండ్, థర్డ్ లెఫ్ట్లో ఉన్నారు. థర్డ్ టు ద లెఫ్ట్ ఉందా? ఎస్, ఆన్సర్ ఏంటి మా సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? నిజం కానిది ఏంటి అన్నాడు. అంటే ఒకటే తప్పు రిమైనింగ్ అని రైట్ అని. ఓన్లీ 1 person సీట్ బిట్వీన్ కే అండ్ జే. మా కేకి జేకి మధ్యలో ఓన్లీ 1 ఒకటే ఉన్నాడు. ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. ఐ డోంట్ నీడ్ ఏ ట్రూ స్టేట్మెంట్. The one who sits immediate left of Y faces the one who likes pink. మా వైకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్నవాడు పింక్ కలర్ని ఫేస్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్, నాకు వద్దు. జెడ్ లైక్స్ బ్లాక్, ఎస్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఐ నీడ్, నాకు కావాలి ఇదే. సో ఆన్సర్ ఈస్ సి. ఎందుకంటే ఇక్కడ నన్ ఈజ్ ట్రూ అన్నాడు, ఒకటి ట్రూ ఒకటి అన్ని తప్పులేనంట, తప్పు కదా అది. సో ఇది పని కాదు. ఆన్సర్ ఈస్ సి. 83 to 87. కోడింగ్ అండ్ డీకోడింగ్, elimination process. By observing the first and second sentences, నా కామన్గా దివాళీ, దసరా, ఈస్ట్ 3 కామన్గా ఉన్నాయమ్మా. వీటిలో కామన్ కోడ్స్ RLF, IME, FEH ఈ 3 కామన్గా ఉన్నాయమ్మా. 1 and 3 చూస్తే దివాళీ, దసరా, ఈస్టర్ లేదుగా.
దివాళీ ఒక్కటే ఉంది కామన్గా. వీటిల్లో ఐఎంఈ ఉందా? లేదు. ఆర్ఎల్ఎఫ్ ఉందా? లేదు. ఎఫ్ఈహెచ్ ఉందా? ఉంది. అంటే మూడిట్లో కామన్గా దివాళీ ఉందమ్మా. అంటే ఎఫ్ఈహెచ్, దివాళీ అంటే ఎఫ్ఈహెచ్, దివాళీ ఎఫ్ఈహెచ్ మూడిట్లో కామన్ ఉంది, తీసేసానమ్మా. నెక్స్ట్ దసరా, ఈస్టర్. ఎక్కడైనా సరే దసరా, ఈస్టర్ ఉందా? ఇక్కడ దసరా ఉందమ్మా, ఈస్టర్ లేదుగా. దసరా అంటే నాకు ఐదర్ ఆర్ఎల్ఎఫ్ ఆర్ ఐఎంఈ. ఇక్కడ నాకు ఆర్ఎల్ఎఫ్ ఉంది చూడు, ఇక్కడ దసరా ఉంది చూడు. అంటే దసరా అంటే ఆర్ఎల్ఎఫ్, దసరా అంటే ఆర్ఎల్ఎఫ్. సో దసరా క్యాన్సిల్, క్యాన్సిల్, క్యాన్సిల్. ఆర్ఎల్ఎఫ్ క్యాన్సిల్, 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 తీసేసాను. నాకు మిగిలిపోయింది ఈస్టర్, అక్కడ ఐఎంఈ. ఈస్టర్ అంటే ఐఎంఈ, ఈస్టర్ ఐఎంఈ, ఈస్టర్, ఈస్టర్ ఐఎంఈ, ఐఎంఈ, క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకెక్కడన్నా కానీ దసరా, ఈస్టర్ అయి ఉన్నాయా? లేవు, తీసి. హోలీ, రంజాన్. ఇక్కడ హోలీ ఉంది, ఇక్కడ హోలీ ఉంది. 1 and 3లో కామన్గా ఎంఓఎల్ ఉంది. అంటే హోలీ అంటే ఎంఓఎల్, ఎంఓఎల్. హోలీ క్యాన్సిల్, హోలీ క్యాన్సిల్, ఎంఓఎల్, ఎంఓఎల్ క్యాన్సిల్. నాకు మిగిలిపోయింది రంజాన్, అక్కడ ఈజెడ్టీ, రంజాన్, ఈజెడ్టీ క్యాన్సిల్, ఈజెడ్టీ క్యాన్సిల్. నెక్స్ట్ క్రిస్మస్, బిహు, ఈ రెండు మిగిలిపోయినాయమ్మా. ఇక్కడ నాకు బిహు, క్రిస్మస్, బిహు, క్రిస్మస్ మిగిలినాయి. సో ఏదైనా జరగచ్చు. ఇక్కడ నాకు క్రిస్మస్ అని చూడమ్మా. సో ఈ రెండులో నాకు క్రిస్మస్ కోసం ఆర్ఎంహెచ్ వస్తుంది. క్రిస్మస్ అంటే ఆర్ఎంహెచ్. క్రిస్మస్ అంటే ఆర్ఎంహెచ్, రైట్. క్రిస్మస్ అంటే ఆర్ఎంహెచ్, క్రిస్మస్ అంటే ఆర్ఎంహెచ్. అది కాకుండా ఇక మిగిలిపోయింది ఎవరు? బిహు. ఆర్ఎంహెచ్ వెళ్ళిపోతే మిగిలిపోయింది జెడ్ఎఫ్ఓ. బిహు అంటే జెడ్ఎఫ్ఓ, జెడ్ఎఫ్ఓ. బిహు అంటే జెడ్ఎఫ్ఓ, క్లోజ్డ్. నాకు ఓనం, పొంగల్ మిగిలిపోయినాయి. ఇంకెక్కడ కూడా ఓనం కానీ పొంగల్ కానీ నాకు రాలా. ఓనం, పొంగల్, ఈ రెండింటికి కోడ్స్గా మిగిలిపోయినటువంటి ఆర్ఎంహెచ్ అయిపోయింది కదా మనకి ఇందాక. ఆర్ఎంహెచ్ క్రిస్మస్కి అయిపోయింది, తీసేయడమే. ఈటీఎల్, జెడ్ఎక్స్టీ, ఈటీఎల్, జెడ్ఎక్స్టీ. అది ఎవరికంటే ఓనం ఆర్ పొంగల్కి. క్లోజా? క్లోజ్డ్. నాకు గణేష్ చతుర్థి మిగిలింది. సో నాకు ఆర్ఎంహెచ్ నాకు క్రిస్మస్కి అయిపోయింది కదా. ఇక నాకు గణేష్ చతుర్థి మిగిలిపోయింది. చతుర్థి. ఈ రెండింటికి కోడ్స్ ఏంటమ్మా? ఎన్హెచ్ఎల్, ఎన్హెచ్ఎల్ ఆర్ పిహెచ్ఈ, ఏదైనా అవచ్చు ఈ రెండిట్లో. ఓకే. 83. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ జెడ్ఎఫ్ఓ? జెడ్ఎఫ్ఓ ఎవరి కోసం? బిహు కోసం. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ 83. వాట్ మే అంటే పాసిబిలిటీ. వాట్ మే బి ద కోడ్ ఫర్ హోలీ, బిహు? బిహు అంటే జెడ్ఎఫ్ఓ, హోలీ అంటేనేమో ఎంఓఎల్. ఎంఓఎల్, జెడ్ఎఫ్ఓ రెండు ఉండాలి, లేదుగా. ఎంఓఎల్, జెడ్ఎఫ్ఓ ఉందిగా. ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దసరా? దసరా కోడ్ ఏంటి ఆర్ఎల్ఎఫ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్.
వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రంజాన్? క్రిస్మస్. మా రంజాన్ ఈజెడ్టీ, క్రిస్మస్ ఆర్ఎంహెచ్ ఖచ్చితంగా ఉండాలి. ఈజెడ్టీ లేదు. ఈజెడ్టీ ఆర్ఎంహెచ్ ఎస్. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ఇఫ్ చతుర్థి పొంగల్, మా వాడు కోడ్ ఇస్తున్నాడు మనకి. ఇఫ్ చతుర్థి పొంగల్ ఈజ్ కోడ్ యాజ్ ఎన్హెచ్ఎల్ అండ్ ఈటీఎల్. మనకు పొంగల్ అంటే ఈటీఎల్ అని అవ్వచ్చు, జెడ్ఎక్స్టీ అని అవ్వచ్చు. కానీ వీడిచ్చిన ప్రకారం పొంగల్ అంటే ఈటీఎల్ అని, చతుర్థి అంటే ఎన్హెచ్ఎల్ అని తీసుకోమన్నాడు. యాక్చువల్గా పొంగల్కి కానీ చతుర్థి కానీ ఇండిపెండెంట్గా మనం చెప్పలేం, వాడిచ్చిన కోడ్ ప్రకారం మనం తీసుకోవాలి అప్పుడు. దెన్ వాట్ డస్ జెడ్ఎక్స్టీ? మా ఇక నాకు జెడ్ఎక్స్టీ పొంగల్ ఈటీఎల్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఓనం అనేది జెడ్ఎక్స్టీ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక నాకు ఓనం. పిహెచ్ఈ ఇక నాకు చతుర్థి ఎన్హెచ్ఎల్ అయిపోయినప్పుడు గణేష్ పిహెచ్ఈకి సంబంధం, అంటే గణేష్. అంటే ఇక నాకు ఓనం గణేష్ తీసుకోవాలి. మా ఓనం గణేష్. ఓనం బిహు నో. ఓనం గణేష్. ఓ ఇంకోటి ఉందా? ఎఫ్ఈహెచ్. మా ఎఫ్ఈహెచ్ ఎవరి కోసం? దివాలి. అంటే దివాలి కన్ఫర్మ్గా ఉండాలి. అంటే ఓనం గణేష్ దివాలి. నో. ఓనం గణేష్ దివాలి. నో. ఓనం గణేష్ దివాలి ఎస్. ఆన్సర్ ఈస్ సి, థర్డ్ ఆప్షన్. 88. Next, 8 boxes numbered from 1 to 8 are arranged one above the other but not placed in the same order. The positions of the boxes were numbered from 1 to 8 from bottom to top. మా బాటమ్ నుంచి టాప్కి 1 to 8 వరకు పెట్టుకోవాలంట. మా 8 7 6 5 4 3 2 1. సో ఆ పొజిషన్స్లో ఏ బాక్స్ ఉందో నువ్వు చెప్పాలి. పాసిబిలిటీస్ మా ఒక 3-4 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. Right. Box 7 is arranged immediately above of box 1. Box 1కి జస్ట్ అబౌవ్లో బాక్స్ 7 ఉండాలి. మా ఈ పొజిషన్స్ వేరే, ఆ బాక్స్ నెంబర్స్ వేరే. మా నెక్స్ట్ 2 బాక్స్ ఆర్ అరేంజ్డ్ బిట్వీన్ బాక్స్ 1 and 4. 1కి 4కి అనే బాక్స్ నెంబర్స్ ఉన్నాయో వాటి మధ్యలో 2 బాక్సెస్ ఉండాలమ్మా. 2 బాక్సెస్ ఉండాలి. ఓకే. 2 boxes are arranged between 1 and 4. 1 box is arranged between box 3 and box 8. Box 3కి box 8కి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ మాత్రమే ఉంది. ఓన్లీ ద numbers of 2 boxes are and their positions are same. అమ్మ 2 బాక్సులు వాటి పొజిషను వాటి నెంబర్స్ సేమ్. అంటే 3 నెంబర్ బాక్స్ 3లో ఉండొచ్చు, 5 నెంబర్ బాక్స్ 5లో ఉండొచ్చు. అలాగా 2 బాక్సులకి మాత్రమే అవకాశం ఉంది అన్నాడమ్మా. రైట్, చూద్దాం. 2 బాక్సెస్, ఓన్లీ 2 బాక్సెస్ హాఫ్ అవుట్, సేమ్ పొజిషన్స్ ఆర్ సేమ్. బాక్స్ 7 ఈజ్ ఇన్ ద ఈవెన్ నెంబర్ పొజిషన్. మా బాక్స్ 7 ఈవెన్ నెంబర్ అంటే మనకి 2 4 6 8 మొత్తం 4 పొజిషన్ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ చూద్దామా. బాక్స్ 7 ఈజ్ ఈవెన్ పొజిషన్లో ఉండాలంట. బాక్స్ 3 ఈజ్ అరేంజ్డ్ అబోవ్ ఆఫ్ బాక్స్ 8. 8కి పైన మాత్రమే 3 ఉండాలి. ఓకే, పైన ఉండాలి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ కాన్సిక్యూటివ్లీ ఆన్ అబౌవ్ 1 అబౌవ్ ద అనదర్. మా ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వరుసగా ఉండాలంట. అంటే 2 4 6 8 కానీ 8 6 2 4 కానీ ఎలానే సరే ఈవెన్ నెంబర్స్ అన్నీ టుగెదర్ కలిసికట్టుగా ఉండాలి. అట్లా ఒకదానిపైన ఉన్నాయంట. ఓకేనా, ఈవెన్ నెంబర్స్ అన్నీ కలిసికట్టుగా ఉన్నాయి. మొత్తం 4 వరుసగా ఈవెన్ నెంబర్సే ఉండాలి అట్లా. కానీ అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని చెప్తున్నాడు. బాక్స్ 1 ఈజ్ నాట్ ప్లేస్ ఎట్ ద బాటమ్. మా 1 బాటంలో ఉండకూడదు అంటున్నాడు. ఫస్ట్ బాక్స్ 1 ఉండకూడదంట. 7 ఈవెన్ కాబట్టి 7 ఇక్కడ ఉండొచ్చు మా. సో 7 ఈవెన్ కదా, 7 7 1 7 1 7 1 ఈవెన్ నెంబర్ కాబట్టి మా. నెక్స్ట్ మా ఇందాకే చెప్పాడు మా ఈవెన్ నెంబర్స్ బాక్స్ అన్ని కాన్సిక్యూటివ్గా ఉండాలని. మొత్తం 8 నెంబర్లో 4 నెంబర్స్ ఈవెన్స్ ఉంటాయి కాబట్టి వరుసగా ఉంటే ఈ 4 ఇక్కడే ఉండాలి ఈవెన్ నెంబర్స్. వరుసగా ఉంటే ఈ 4 ఈవెన్ నెంబర్స్ ఇక్కడే ఉండాలి.
ఈవెన్ నెంబర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా, గుర్తుంచుకో. మా ఈవెన్ నెంబర్స్ డెఫినెట్లీ పైనే ఉండాలి దీని ప్రకారం అయితే. మరి 8కి 1 గ్యాప్ తర్వాత 3 కదా, మరి 8 ఇక్కడ పెడితే ఈవెన్ నెంబర్స్ అనేవి టుగెదర్ ఎక్కడ ఉంటాయి? ఉండదు. దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. 8 ఇక్కడ పెడితే 1 గ్యాప్ తర్వాత 3 ఇక్కడ పెడితే మరి ఈవెన్స్ అని ఒక చోట ఉండాలి కదా, అది కుదరదు. కాబట్టి 8 ఇక్కడ పెడితే 1 గ్యాప్ తర్వాత 3 ఉండాలి, కుదరదు. దిస్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్. మా 8 3 పెడితే మరి ఈవెన్స్ అన్ని బాక్సెస్ కాన్సిక్యూటివ్గా ఉండాలి, కుదరవుగా. అంటే 1 2 3 4 4th పొజిషన్గా 8 పెట్టామనుకోండి, 1 గ్యాప్ తర్వాత 3 ఇక్కడ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. బాటమ్కి వెళ్ళామంటే ఇక్కడ 3 వస్తుంది కాబట్టి కాన్సిక్యూటివ్గా నాకు ఇక్కడ 3 పెట్టినప్పుడు ఇక్కడ 8 వస్తుంది. ఇదొక ఛాన్స్ ఉందిగా మళ్ళీ దీని కంటిన్యూషన్గా 7 1. మా ఇక్కడ 3 పెట్టాను అనుకో, 1 గ్యాప్ తర్వాత 8 ఇక్కడ రావచ్చుగా. మా ఈవెంట్స్ అన్ని కాన్సిక్యూటివ్గా ఒకటే ఆర్డర్ ప్రకారం ఉండాలి. కానీ 2 4 6 8 అలానే ఉండాల్సిన అవసరం లేదు, ఏ ఆర్డర్ అయినా పర్లేదు అని చెప్పాడు. కాబట్టి ఈ రెండే మొత్తానికి మనకు పాసిబిలిటీ. 1కి 2 ప్లేసెస్ తర్వాత 4 ఉండాలి. మా 1కి 2 ప్లేసెస్ తర్వాత 4 కుదరదుగా, తీసేయి. 1కి 2 ప్లేసెస్ తర్వాత 4 ఇక్కడ కుదురుతుంది. దిస్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్. మా తీసేయచ్చు. మా నాకు ఇక ఈవెన్ నెంబర్స్ రెండే మిగిలిపోయినాయి, 2 and 6. 2 or 6, 6 or 2 ఈ రెండు ఇక్కడే ఉంటాయి. 2 or 6, 6 or 2 ఇక్కడే ఉంటాయి. మిగిలిపోయింది 1 2 3 4 5 మిగిలిపోయిందా, 5 ఇక్కడ ఉండాలి. ఓకేనా, 5 6 7 8. మా వాడు ఇందాక 2 బాక్సులు వాటి పొజిషన్లోనే ఆ బాక్స్ నెంబర్స్ కూడా ఉండొచ్చు అని చెప్పాడు. 4 అనే బాక్స్ 4th పొజిషన్లోనే ఉంది, ఇంకొక బాక్స్ మాత్రం అవకాశం ఉంది. మా ఇక్కడ 2 6 ఇంకెక్కడ లేదు చూడమా. 7 7 లేదు, 1 1లో లేదు, 5 5లో లేదు, 3 3లో లేదు, 4 4లో ఉంది, ఇంకొక బాక్స్కి అవకాశం ఉంది. 8 8లో లేదు, కానీ 2 2 వచ్చే ఛాన్స్ ఉంది. రెండో బాక్స్ ఇదే. ఇంకా ఇక్కడ 6 పెడితే నాకు అవకాశం కుదరదు, కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ 2నే ఉండాలి. అవునా, అక్కడ డెఫినెట్లీ 2నే ఉండాలి, ఇక్కడ డెఫినెట్గా 6 మాత్రమే ఉండాలి. సో అది తప్ప వేరే ఛాన్సే లేదు మనకి ఇక. సో పైన ఏంటమ్మా 2, కింద ఏంటమ్మా 6, అది తప్ప వేరే అవకాశం లేదు. రైట్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ బిట్వీన్ బాక్స్ 5 అండ్ బాక్స్ 2? బాక్స్ 5కి 2కి మధ్యలో ఎన్ని బాక్స్ అరేంజ్ చేసామంటే 3 బాక్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ డి, 4th ఆప్షన్. నెక్స్ట్ మా 89. 4 of the following 5 are alike. ఇచ్చిన 5 ఆప్షన్స్తో సేమ్ ఉన్నాయి మా, ఒకటి తప్ప. బాక్స్ 8 అనేది ఆడ్ ప్లేస్లో ఉంది, బాక్స్ 3 అనేది ఆడ్ ప్లేస్లో ఉంది, బాక్స్ 1 అనేది ఆడ్ ప్లేస్లో ఉంది, బాక్స్ 6 అనేది ఆడ్ ప్లేస్లో ఉంది, బాక్స్ 4 మాత్రం ఈవెన్ ప్లేస్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ ఈ. ఇది తప్ప రిమైనింగ్ బాక్స్లన్నీ ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి, ఇది మాత్రం ఈవెన్ పొజిషన్లో ఉంది. హౌ మెనీ బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ అబవ్ ఆఫ్ బాక్స్ 1? మా 1 బాక్స్ పైన ఎన్ని ఉన్నాయంటే ఒకే ఒక బాక్స్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇఫ్ ఆల్ ద బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. మా డిసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి, సారీ అసెండింగ్ అంటే డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్నకి. డిసెండింగ్ ఆర్డర్ ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తే 8 7 6 5 4 3 2 1 ఇలా వెళ్ళినప్పుడంట బాటమ్ టు టాప్ అన్నాడు కదా. అప్పుడు దెన్ హౌ మెనీ బాక్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద సేమ్ పొజిషన్? 8 7 6 5 4 3 2 1 ఏమైనా ఉన్నాయా? ఏవీ లేవు, అంటే నన్. ఆన్సర్ ఈజ్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 92. ఇఫ్ ఈచ్ వొవెల్ is changed to next letter and each consonant is changed to previous letter, all the words are arranged according to alphabetical order from left to right, then which of the following word is fourth from the left అని అడిగాడమ్మా. మా ఈచ్ వర్డ్, ప్రతి వర్డ్లో కూడా ఈచ్ వొవెల్ ఈజ్ చేంజ్డ్ టు నెక్స్ట్ లెటర్ అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్డ్ టు ప్రీవియస్ లెటర్. మా వొవెల్నేమో నెక్స్ట్ లెటర్, కాన్సోనెంట్ నేమో ప్రీవియస్ లెటర్గా మార్చమన్నాడు మా. ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. మా ఆ తర్వాత వచ్చిన వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు మా. ఒక్కసారి నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టడానికి చూసుకునేది ఫస్ట్ లెటర్ ఒకటేగా, మరి మిగతా వాటి గురించి నాకెందుకు? మిగతావన్నీ ఎందుకు నేను వొవెల్స్కి +1 చేయాలా, కాన్సోనెంట్కి -1 చేయాలా? నాకు ఆర్డర్ అలా ప్రీవియస్ నెక్స్ట్ చేసిన తర్వాత
ఆల్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాడు కదా. నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేసేది స్టార్టింగ్ లెటర్ చూసి మాత్రమే చెక్ చేస్తాను. కాబట్టి స్టార్టింగ్ లెటర్స్లో ఇక్కడ చూడు అన్నీ కాన్సనెంట్సే ఉన్నాయి. కాన్సనెంట్స్ ప్రీవియస్ లెటర్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఉందో తర్వాత కూడా ఆల్ఫాబెటికల్లో అదే ఆర్డర్ ఉంటుంది, ఎటువంటి మార్పు జరగదు. సో 4th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అడిగాడు. సో అన్నిటికీ -1 చేస్తాను కాబట్టి ఇది ఫస్ట్ ABCDF GHIJK LMNO PQR అంటే 4th పొజిషన్లో తర్వాత వచ్చేది కూడా రన్నే. ఆన్సర్ ఈస్ C. నెక్స్ట్ మా, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ యాజ్ పర్ ఇంగ్లీష్ alphabetical order between second letter of third word and second letter of fourth word from the left hand when all the words are arranged alphabetically from the left hand? మా వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కదా. ఇలా అరేంజ్ చేసిన తర్వాత అంటే మా సెకండ్ లెటర్ ఆఫ్ థర్డ్ వర్డ్, మా థర్డ్ వర్డ్లో సెకండ్ లెటర్ అయ్యేగా దానికి, మరియు సెకండ్ లెటర్ ఆఫ్ ఫోర్త్ వర్డ్ సెకండ్ లెటర్ ఎవరు? యు. వీళ్ళిద్దరికి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు మా. యు అనేదేమో 21st లెటర్, ఐ అనేదేమో 9th లెటర్. తీసేస్తే ఐకి మధ్యలో కావాలి కాబట్టి నెక్స్ట్ లెటర్ 10 తీసేయాలి. తీసేస్తే మనకు వస్తాయి 11. కాబట్టి ఆ రెండు మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 11 లెటర్స్ ఉంటాయమ్మా. సి. నువ్వు కావాలని చెక్ చేసుకో. ఐ తర్వాత JKLMNOPQRSTU కౌంట్, ST వరకే, యూ రాదుగా, బిట్వీన్ అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 సరిపోయినాయా అట్లా. సో ఐకి యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ అంటే 11 లెటర్స్ ఉంటాయి. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ మా, ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఫస్ట్ని లాస్ట్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత సెకండ్ లెటర్ చేంజ్ టు సెకండ్ నెక్స్ట్ లెటర్. సెకండ్ నెక్స్ట్ లెటర్ అంటే +2 ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దెన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్? మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లాస్ట్ లెటర్ ఇంటర్చేంజ్ చేసుకుంటే NF NV NB NK తర్వాత NR వస్తాయి. అండ్ మిడిల్ లెటర్ ఏం చేయమన్నాడు మా, సెకండ్ లెటర్ ఈజ్ చేంజ్ టు సెకండ్ నెక్స్ట్ లెటర్ అంటే +2 చేయమని. ఏ +2 అంటే 1కి 2 యాడ్ చేస్తా 3 అయింది. 3 అంటే సి. NCF ఏమైనా మీనింగ్ ఉందా? లేదు, తీసే. ఏకి +2 చేస్తే సి. NCV పోను ఉందా? లేదు. ఈకి +2 5 + 2 7 అంటే జీ. NGB ఏదైనా మీనింగ్ ఉందా? లేదు. I +2 11 తర్వాత K. NKK మీనింగ్ ఉందా? లేదు, తీసే. U 21 +2 అంటే 22 23 23rd లెటర్ W. NW మీనింగ్ ఉందా? లేవు. సో ఒక్కటి కూడా మీనింగ్ఫుల్ వర్డ్ లేడు కాబట్టి ఇక్కడ నన్ ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ ఏ. ప్రాబ్లం నెంబర్ 95 to 99. There are 8 students KLMNOPQR scoring different marks in studying in different class from 1 to 8. They score different marks. మా 8 మంది స్టూడెంట్స్ వాళ్ళు చదువుకుంటున్నటువంటి 1 నుంచి 8 తరగతి క్లాసులు ఉన్నాయి. వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ కూడా ఉన్నాయమ్మా. ఓకే రైట్, చూద్దాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీనియర్ టు క్యూ. మా సీనియర్ జూనియర్ అంటున్నాడు కాబట్టి క్లాసెస్ ఇంపార్టెంట్, మనకి క్లాస్ తీసుకుందాం. ఓకే 8th క్లాస్, సీనియర్స్ పైన ఉంటారు. 7 6 5 4 3 2 1. ఒక 2-3 పాసిబిలిటీస్ తీసుకుందామ్మా. పర్సన్ వాళ్ళ యొక్క స్కోర్ తీసుకో. ఒక 4 పాసిబిలిటీ తీసుకున్నానమ్మా. మనకు ఉన్నట్టు స్కోర్ 40 స్కోర్స్ 40 43 52 56 60 64 73 79 ఇవే కదా స్కోర్స్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీనియర్ టు క్యూ ఈజ్ 1 more than నెంబర్ ఆఫ్ పర్సన్ జూనియర్ టు ఎల్. మా క్యూ కన్నా సీనియర్స్, ఎల్ కన్నా జూనియర్స్ కన్నా ఒక్కరు ఎక్కువ ఉండాలి. ఎల్ కన్నా జూనియర్స్ ఒకరైతే క్యూ కన్నా సీనియర్స్ 2 ఉంటారు, అట్లా అనమాట. పొజిషన్స్ వెయిట్ చేద్దాం. P scored 64 marks and the difference between P's and M's score is 4. మా P scored 24 అయినప్పుడు Pకి Mకి 4 డిఫరెన్స్ అంటే M అనే వాడికి 60 కానీ 68 కానీ రావాలి. ఇక్కడ 68 లేదు కాబట్టి 68 తీసుకుంటా. అంటే P వచ్చిన స్కోర్ 64 అయితే
ఎంకి వచ్చిన స్కోరు 60, 4 డిఫరెన్స్ కాబట్టి. ఓ స్కోర్డ్ 6 మార్క్స్ లెస్ దాన్ ఆర్. మా ఆర్ కన్నా ఓ అనేవాడికి 6 మార్క్స్ తక్కువ వచ్చినాయమ్మా. ఇక్కడ 6 మార్క్స్ తక్కువ వచ్చి రావడానికి అవకాశాలు 79 - 6 అంటే 73 ఒక అవకాశం ఉంది. అంటే ఆర్కి 79 వస్తే ఓకి 73. 73 - 6 అంటే 67 ఉండాలి, లేదుగా. 64 - 6 58 లేదు. 60 - 6 54 లేదు. 56 - 6 50 లేదు. 52 - 6 46 లేదు. 43 - 6 లేదుగా, 37 లేదు. అంటే ఇది ఒక్కటే అవకాశం. అంటే ఆర్ స్కోర్ 79 అయితే ఓ స్కోర్ ఇక్కడ 73 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ద వన్ హూ స్టడీస్ ఇన్ క్లాస్ 6 స్కోర్డ్ లోయెస్ట్ మార్క్స్. మా 6th క్లాస్లో చదువుతున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి లోయెస్ట్ మార్క్స్ అంటే ఇక్కడ 40గా ఉంది. సో వాడు ఎవడో తెలియదు కానీ వాడికి 40 మార్క్స్ రావాలమ్మా. తర్వాత ఆర్ ఈజ్ ద మోస్ట్ సీనియర్ అంటే అందరికన్నా పెద్దోడు 8th క్లాస్లో చదువుతుంది ఎవరంటే ఆర్. వాడి స్కోర్ ఎంత 79. ఎం అండ్ పి స్టడీ ఇన్ కాన్జిక్యూటివ్ క్లాసెస్. మా ఎం అండ్ పి ఇద్దరు కాన్జిక్యూటివ్ ఉండాలి. అంటే ఎంపీ ఇద్దరు పైన కింద పైన ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఓన్లీ 3 persons స్కోర్డ్ లెస్ మార్క్స్ దాన్ క్యూ. మా క్యూ కన్నా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. అంటే క్యూ అనేవాడికి 56 మార్క్స్ రావాలి. ఓకేనా. క్యూ స్కోర్డ్ 56 మార్క్స్. కే అండ్ ఎల్ హ్యావ్ లీస్ట్ డిఫరెన్స్ ఇన్ మార్క్స్. మా లీస్ట్ డిఫరెన్స్ 43కి లీస్ట్ డిఫరెన్స్ 3, 40కి 52కి 12, 43కి 52కి 9, 52 56 4. ఇక్కడ 3నే ఉంది, అది 4. ఇది బెస్ట్. 56 60 4, 60 64 4, 9 డిఫరెన్స్ 6. సో వీళ్ళిద్దరేగా లీస్ట్ స్కోర్ కలిగి ఉంది. సో లీస్ట్ డిఫరెన్స్ ఉండాలి. కే అండ్ ఎల్కి లీస్ట్ డిఫరెన్స్ మార్క్స్ అన్నాడు. సో కే అండ్ ఎల్ లీస్ట్ డిఫరెన్స్ మార్క్స్ అంటే 40 43 ఉండాలి. వీళ్ళిద్దరికి కూడా 40 or 43 ఉండాలి. రెండిట్లో ఏదైనా ఎవరికైనా ఉండొచ్చు. నెక్స్ట్ ద వన్ హూ స్టడీయింగ్ ఇన్ 4th క్లాస్ స్కోర్డ్ 52. 4th క్లాస్లో ఉన్నవాడు ఎవడో తెలియదు కానీ వాడికి వచ్చింది మాత్రం 52 మార్క్స్. క్యూ స్టడీస్ ఇన్ 5th క్లాస్. 5th క్లాస్లో ఉన్నది క్యూకి వచ్చిన మార్క్స్ ఏమో 56. ఓకే రైట్. సో ఇప్పుడు వీటి ప్రకారం మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ 52 స్కోర్ వచ్చింది ఎవరో తెలుసా? 40 కానీ 52 కానీ. మా 40కి కే ఆర్ ఎల్ ఎవరైనా రావచ్చు. కే ఆర్ ఎల్, ఎల్ ఆర్ కే. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, క్యూ కన్నా సీనియర్స్ ఎల్ కన్నా జూనియర్స్ కన్నా ఒక లెక్క ఉండాలి. క్యూ కన్నా సీనియర్స్ 3 కాబట్టి ఎల్ కన్నా జూనియర్స్ ఒకటి తక్కువ 2 ఉండాలి. అంటే ఎల్ ఇక్కడ ఉంటే వాళ్ళకన్నా జూనియర్స్ 2 ఉంటారు అనమాట. ఇక్కడ ఎల్ వచ్చేస్తాడు అమ్మా. ఎంపీ నైబర్స్ కదా, ఎంపీ పిఎం ఇక్కడ ఉంటారు. కానీ ఎం అనే వాడికి 60, పి అనే వాడికి ఏమో 64. కాబట్టి 60 64 ఇక్కడ రావు. కాబట్టి ఎంపీ పిఎం ఇక్కడే ఉండాలి. ఓకే. ఎంఆర్ పి ఆర్ ఎం. సో ఎంకి అయితే 60 మార్క్స్, పీకి అయితే 64 మార్క్స్ ఉండాలి. దానికి తగ్గట్టుగా మిగతా వాళ్ళకి. ఓకే రైట్ అమ్మా. ఓకి 73 ఇక్కడ రాదు. ఇక్కడే ఓ వచ్చేది. ఓ 73, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఆర్ 79 పైన ఉంది. ఓకే. ఎంపీ నేబర్స్ ఎస్. కే అండ్ ఎల్ మా కే అండ్ ఎల్ ఇద్దరికి 40 or 43 కదా. ఇక్కడ ఎల్ కాబట్టి 40 రాదు, 43 వస్తుంది. ఇక మిగిలిపోయింది ఎవరమ్మా ఇక్కడ? కే. అండ్ అన్నిట్లో నువ్వు మిగిలిపోయిన లెటర్ ఒకటి చూడమ్మా. అన్నిటికల్లా మిగిలిపోయింది కేఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్. కేఎల్ఎం ఎన్ రాలేదు కదా, ఇది ఎన్ఓపిక్యూఆర్ అన్నీ వచ్చేసాయి అమ్మా. ఇప్పుడు ఎమ్ 60 కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదమ్మా. ఓకే రైట్. క్వశ్చన్కి వెళ్తుందా? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టడీస్ ఇన్ క్లాస్ నెంబర్ 6? 6th క్లాస్లో ఉంది ఎవరమ్మా? K40. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఇఫ్ ఎం స్టడీస్ ఇన్ ఫస్ట్ క్లాస్, ఒకవేళ ఎం కనుక ఫస్ట్ క్లాస్లో ఉన్నట్లయితే ఎం 60 అయినప్పుడు ఇక్కడ P64 ఈ పర్టికులర్ ప్రాబ్లంలోకి ఇలానే ఉంటారు. దెన్ హౌ మెనీ పర్సన్స్ సీనియర్ టు పీ? ఇప్పుడు పీ ఇక్కడ ఉండాలి కాబట్టి వాడికన్నా సీనియర్స్ 1 2 3 4 5 6 పర్సన్స్ ఉంటారు.
ఆన్సర్ ఈజ్ డి, ఫోర్త్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్కోర్డ్ 43 మార్క్స్? మా 43 వచ్చింది ఎవరికి? ఇక్కడ ఎల్ అనే పర్సన్కి, కాబట్టి ఏ, ఫస్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ద మార్క్స్ స్కోర్డ్ బై ఎం? ఎంకి వచ్చిన మార్క్స్ 60, కాబట్టి ఈ, ఫిఫ్త్ ఆప్షన్. హౌ మెనీ పర్సన్స్ స్టడీ బిట్వీన్ ఎల్ అండ్ ఓ? ఎల్కి ఓకి మధ్యలో ఎంతమంది? అమ్మ ఇక్కడ ఎల్ ఉంటే ఇక్కడ ఓ ఉంటే మధ్యలో 1 2 3 ముగ్గురు ఉన్నారు. ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్? మా దీనికి క్వశ్చన్ సంబంధం లేదా? 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్. మా ఇక్కడ విన్న వాటిలో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్న ఎవరో చూద్దామా. ఏ అంటే మా ఇక్కడ వాటిలో 3 5 9 11 ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 8. ఆన్సర్ ఈస్ సి. మిగతా చూడమ్మా, ఏ అంటే 1, ఇది 6, ఇది 3, ఇది 8, ఇది 7, ఇది 12, ఇది 11, సారీ ఇది ఐ అంటే 9, ఇదేమో 14. సో ఇవన్నీ కూడా ఈవెన్స్ని ఆడ్స్ని కలిగి ఉన్నాయి. లెఫ్ట్ అంతా ఆడ్, రైట్ అంతా ఈవెనే కలిగి ఉన్నాయి. కానీ మిడిల్లో ఉన్న మాత్రం అన్ని ఆడ్ ఉంది, ఒక్క సి అనే ఆప్షన్ తప్ప. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.